నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. అప్డేట్స్ చూసుకుంటే గిరిజనుల అభివృద్ధి రాష్ట్ర సమగ్ర వికాసానికి కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లగసపల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి భారీ ప్యాకేజీ ప్రకటించారు. ఏజెన్సీ సమగ్ర అభివృద్ధికి, గిరిజన సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పాడేరులో జరిగిన సభలో ప్రసంగించిన ఆయన గిరిజనుల చిరకాల ఆకాంక్ష అయిన ఉపాధ్యాయ ఉద్యోగాలలో 100% రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబర్ 3ను పునరుద్ధరించే బాధ్యత తనదేనని ఉద్ఘాటించారు. పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతం, ఒకప్పుడు మీకు అందరికి కూడా వైద్య సేవలు కూడా అందుబాటులో లేవు. ఇప్పటికి కూడా నాకు ఈ సమస్య ఉంది. ఎడ్యుకేషన్ విషయంలో మీరు చూస్తే నిన్ననే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు 373 స్కూల్ బిల్డింగ్లు లేవంటే నూతనమైన బిల్డింగులకి 45 కోట్ల రూపాయలు ఒకటేసారి రిలీజ్ చేసి పూర్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకూడదని ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన ఇక్కడ చూస్తే 1487 మంది ఆడవాళ్ళకి సికిల్ సెల్ రోగులకి నెలకు 10,000 రూపాయలు చొప్పున పింఛను కూడా ఇస్తున్నాం. గర్భిణీ స్త్రీలకి పోషకాహారాలు ప్యాకేజీలు కానీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. డోలీ మూతలు లేకుండా 76 బర్త్ వెయిటింగ్ హాల్స్ బలోపేతం చేశాం. 35 కొత్త భవనాల నిర్మాణంలో ఉన్నాయి. 15 కేటీఆర్ తన ఫోన్ ట్యాపింగ్ చేయించాడని తనకు తెలుసని బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై తడిబట్టలతో తాను ప్రమాణానికి సిద్ధమని బండి సంజయ్ అన్నారు. కావాలంటే తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తానని అన్నారు. ఏ గుడికి రమ్మంటారో కేటీఆర్ఏ డే టు టైం చెప్పాలని బండి సంజయ్ కేటీఆర్ కు సంచలన సవాల్ విసిరారు. తన సవాల్పై కేటీఆర్ స్పందించాలని అన్నారు. సొంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని తెలిపారు. మావోయిస్టు సింపథైజర్లుగా మా పర్సు పోలీసులకు పంపడం దారుణమని అన్నారు. ఆ జాబితాలో తన పేరుతో సహా రేవంత్ రెడ్డి పేరు కూడా ఉందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు సిగ్గుంటే ఇప్పటికైనా ఆ పార్టీ నుంచి బయటకు రావాలని బండి సంజయ్ కామెంట్ చేశారు. నేను రెడీ, మా భార్య పిల్లతో సహా కుటుంబ సభ్యులు అందరం వస్తాం, మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. నువ్వు మీ కుటుంబ సభ్యులు మీ నాయనతో కూడా మాట్లాడు. ఒక్కరోజు ఫ్యామిలీకి బయట రమ్మను. మా కుటుంబానికి సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది సిద్ధమా చెప్పు. బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెమన్నా మీకు రోషం ఉంటే అసలు ఆ పార్టీ ఇచ్చిపెట్టి బయటకు రావడం. మీ అందరి ఫోన్ ట్యాప్ చేసాడు. ఆ లిస్టు పోయి చెప్తే లిస్టు చూస్తే తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాప్ చేసాడు. అందరి మ్యాక్సిమం మంత్రులు కూడా ఇట్లా సిగ్గుంటే దాన్ని ఉండడానికి మీ మీదే నమ్మకం లేదు. కాబట్టి అంతా కూడా ఇదంతా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్. ఇవాళ కాళేశ్వరం విషయంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం ఏం అవసరం అంటున్నా. గతంలో కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. మీ మంత్రులందరూ గాయి వేరాడికి పోయి తప్పు జరిగింది, కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడని చెప్పారు. దానికి మళ్ళా కమిషన్ వేసారు. కమిషన్ నివేదిక ఇచ్చింది. మీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. దానిలో చర్చించినాక చర్యలు తీసుకోవాలి. మన అసెంబ్లీ ఏంది? మరి విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మరి దాని విషయంలో ఎందుకు అసెంబ్లీ పెట్టలే మీరు? ఆ రిపోర్ట్ ఏమైంది, రిపోర్ట్ ఏమొచ్చిందో ప్రజలకు చెప్పిరా మీరేమన్నా? దాని మీద చర్చ ఎందుకు జరగలేదు? అయిపోయా, ఢిల్లీ వైపు అసలు ఉంటున్నాయి. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను రెడీ, మా భార్య పిల్లతో సహా కుటుంబ సభ్యులు అందరం వస్తాం, మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి
తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ తీవ్ర స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. జగన్ వివేకానంద హత్య కేసులో కోర్టుకు హాజరు కాకుండా బయట ఉన్నదానికి సెంట్రల్ కటాక్షమే కారణమని పేర్కొన్నారు. సిబిఐ విచారణ పూర్తయిందని తెలిపిన జగన్కు మోదీ, అమిత్ షా కాపాడుతున్నారని ఆరోపించారు. గతంలో తిరుపతిలో జరిగిన ఎమ్మెల్పీ ఎన్నికల్లో ఓట్ల చేర్పులు, తొలగింపులపై తాము ఆధారాలు చూపుతామని, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా జాతీయ స్థాయిలో ఇదే విషయాన్ని రుజువు చేశారని గుర్తు చేశారు. వీళ్ళు వాళ్ళకి అనుకోవడమే. వైసీపీ బీజేపీ పరికారం, బీజేపీ వైసీపీని ఒక జోబులో పెట్టుకుంది. ఎందుకన్నా మంచి దానిపైన ఎక్స్ట్రా ప్లాన్ పెట్టుకుంది. ఒక జోబులో చంద్రబాబు నాయుడు, ఒక జోబులో జగన్ పెట్టుకోండి. ఏమాత్రం సపోర్ట్ లేకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు వ్యాప్సిటీ కూర్చొని సెంటర్ దయాదాత్యాలు లేకపోతే, వాళ్ళ కటాక్షం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా బయట ఉంటాడా? ప్రపంచం అక్కడ జరిగిందా? ఈ దేశం అక్కడ జరిగిందా? ఇంత పెద్ద సీరియస్ కేసులు పెట్టుకొని 11 ఏళ్ళుగా కనీసం కోర్టు కూడా పోకుండా ఎందుకు కొనగలుగుతున్నాడు? మొన్న చెప్తాను సిబిఐ మేము ఎన్క్వైరీ చేసామండి, ఇక మీరు చూసుకుని ఇప్పుడు చెప్తా ఉంది వివేకానంద హత్య కేసులో. ఏం ఎన్క్వైరీ చేసేట్లు వాళ్ళు మొత్తం బహిరంగమైన పద్ధతుల్లో అరాచకం జరుగుతూ ఉంటే వాళ్ళ జోలికి పోకుండా మరి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు కాపాడకపోతే, అమిత్ షా కాపాడకపోతే, మోడీ కాపాడకపోతే ఇంకా బయట ఉంటాడా? ఉండే అవకాశం లేదు కదా. ఇది మనం పక్షపాత వైఖరి చూడాలి. వైసీపీ వాళ్ళకి అనుకోలేము, వీళ్ళు వాళ్ళకి అనుకోలేమే. వైసీపీ బీజేపీ పరికారం, బీజేపీ వైసీపీని ఒక జోబులో పెట్టుకుంది. ఎందుకన్నా మంచి దానిపైన ఎక్స్ట్రా ప్లాన్ పెట్టుకుంది. ఒక జోబులో చంద్రబాబు నాయుడు, ఒక జోబులో జగన్ పెట్టుకోండి. ఏమాత్రం సపోర్ట్ లేకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు వ్యాప్సిటీ విజయవాడలోని ఎన్నికల కమిషన్ను వైసీపీ నేతల బృందం కలిసింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా జరుగుతున్న వరుస ఘటనలపై ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, తేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు పెన్నే నాని, మెరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు ఫిర్యాదు చేశారు. పులివెందుల పోలింగ్ స్టేషన్ల మార్పులపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడు ఎన్నికలు జరగలేదు అన్నారు. ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకొని నిద్ర నటిస్తుందని మాజీ మంత్రి పెన్నే నాని అన్నారు. నిద్రపోయేవాడిని లేపొచ్చు, కానీ నిద్ర నటించే వారిని ఏమీ చేయలేమన్నారు. ప్రజాస్వామ్యానికే నష్టం, ఈ దేశానికే నష్టం అనేది మీరు గుర్తుంచుకోమని చెప్పని, మీరు ఏదో సీట్లో ఉండి అవినీతికి లొంగిపోతేనో, అధికారానికి అంటకాగితేనో జరిగేటువంటి నష్టం కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ కుర్చీలో కూర్చొని ఈ రకమైన తంతు మీరు చేస్తుంటే, కంచే చేను మేసే చందాన పోలీస్ వ్యవస్థ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డూరం మనం చూడం. ఎన్నికల కమిషన్లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం, ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు, వ్యవస్థను తీసుకెళ్తారు, పోలింగ్ బూతులను తీసుకెళ్తారు. కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ, ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే వీళ్ళు ఇక్కడ ముద్రలేస్తారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటుంది? ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చొని ఇవాళ మనందరికీ కూడా చెప్పొచ్చాం, అయ్యా మీ జేబులోంచి మీనా ఫోటో తీసేయండి అని చెప్పి టిఆర్ శేషన్ గారి ఫోటోలన్నీ కూడా. బీజేపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా బీజేపీ రాజ్యాంగం నడవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి మాట్లాడడం ఏంటన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ, సిబిఐలను వారి చేతుల్లో పెట్టుకుందన్నారు. అది అర్థమవుతా ఉంది. ఇవాళ అధికారంలో బీజేపీ పార్టీ సమూలంగా రాజ్యాంగాన్ని మార్చాలని, పరిపూర్ణంగా వారి రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని ఒక దురుద్దేశంతో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి మాటలు చూస్తే అది అర్థమవుతా ఉంది. మిత్రులారా, ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఈడీ, సిబిఐ, ఈసీల్ని ఏ రకంగా వాడుకుంటుందో మనం చూస్తా ఉన్నాం. గుప్పి చేతుల్లో పెట్టుకొని ప్రతిపక్షాల మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్న సందర్భం. నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు
బట్టబయలు చేసినటువంటి సందర్భం. ఇలా ఎలక్షన్ కమిషన్ అంటే బీజేపీలో ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా మారిపోయిన సందర్భం. వాళ్ళు మహారాష్ట్రలో చేసిన తప్పిదాలు, ఇలా సర్ పేరిట బీహార్ లో చేసిన తప్పిదాలని ప్రతిపక్ష నాయకుడు యువకుడు మన రాహుల్ గాంధీ గారు సాక్ష్యాలతో బయట పెడితే దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు మిత్రులారా. దేశ సౌభాగ్యం గురించి మాట్లాడితే దేశ ద్రోవులుగా ముద్ర వేస్తూ నానా ఇబ్బందిని గురి చేస్తా ఉన్నారు. అధికారమే పరమావధానం, దానికోసం మేము ఏమైనా చేస్తాం. ఎంత దూరమైన పోతమైనటువంటి వ్యవహార ధోరణి ఈ దేశానికి మంచిది కాదు మిత్రులనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సమూలంగా రాజ్యాంగాన్ని మార్చాలని, పరిపూర్ణంగా వారి రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని ఒక దురుద్దేశంతో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి మాటలు చూస్తే అది అర్థమవుతా ఉంది. మిత్రులారా, ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఈడీ, సిబిఐ, ఈసీల్ని ఏ రకంగా వాడుకుంటుందో మనం చూస్తా ఉన్నాం. గుప్పి చేతుల్లో పెట్టుకొని ప్రతిపక్షాల మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్న సందర్భం. నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గ్రామస్తుల ఓట్లను మరో గ్రామంలోని పోలింగ్ బూతులకు మార్చడం కూటమి దురుద్దేశమని స్పష్టంగా చూపిస్తుందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే పోలింగ్ కేంద్రాలలో మార్పులు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎన్ని కుతంత్రాలు చేసినా కూటమి గెలవడం స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది, గాలి కుదిశారు, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఓ చిన్న ఎలక్షన్ అక్కడ జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా అక్కడే కూర్చొని ఎప్పుడు ఎలక్షన్లో జరగని ప్రక్రియలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి మధ్య ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి ఎవరైతే అక్కడున్న ఏజెంట్లు ఉంటారో లేకపోతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరినీ అరెస్టులు చేసి వాళ్ళందరినీ బంధిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత బూతులు మాత్రమే ఎక్కడ చూడలే, ఇప్పుడు మారుస్తున్నారు. ఈ ఊరు ఆ ఊరు, ఆ ఊరు ఈ ఊరు, ఊర్లో బూత్ లేకపోతే పర్వాలే, ఆ ఊర్లో బూత్ ఉంటుంది కానీ ఆ బూత్లో ఒకటే ఉండదు, ఇంకో ఊరు ఇల్లు వేయాలి. ఇది ఎక్కడ సోద్యము? బూత్గానే ఊర్లో ఉండి ప్రయోజనంగా ఉంటే అవసరం మీద ఏం చేస్తారంటే రెండో బూత్, మూడో బూత్, నాలుగో బూత్ అలా పెంచుకెళ్తారు. ఆ ఓట్లు 1000 కంటే 1100 కంటే ఎక్కువ ఉంటుంది మార్చుకెళ్తారు ప్లేస్లు. కానీ ఊర్లో మార్చేస్తే ఈ ఊర్లో వేయడానికి వీల్లేదు. ఇది ఎక్కడిది? డెమోక్రసీలో లేదు, రాక్షస పరిపాలనలాగా ఉంది. మీ 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 పత్రికా సోదరులందరూ ఏదైతే ఆలోచించుకొని, ఏదైతే ఊహించుకొని, ఏదైతే ఫీల్ అవుతారో ఫీల్ గుడ్, నేను అది ఫీల్ అవుతాను. దానికి ప్రత్యేకమైన కామెంట్. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవ చేసి మంచిగా కాలేజీలు, యూనివర్సిటీలు నడిపించుకుంటూ రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు మనసులో మాట బయటపెట్టారు. రాఖీ పండుగ సందర్భంగా ఆయన శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తను రాజకీయంగా బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ పార్టీల వైపా అన్నది కాదని, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు 73 సంవత్సరాలు వచ్చాయని, ఇంకా ఏ వైపునకు చూడాల్సిన అవసరం ఏముందని చెప్పుకొచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యాను, ఇంకా 3 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అసలు తాను రాజకీయమే వద్దనుకుంటున్నానని తెలిపారు. చూడు, రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేని. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. చూడు, రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా లేక టీఆర్ఎస్ వైపా కాదు. పులివెందుల ఉప ఎన్నికను వైసీపీ నేతలు సవాల్గా తీసుకోవాలని పార్టీ సీనియర్ నేత సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కూటమి నాయకులు ఎలాగైనా గెలవాలనే నైతికత రాహిత్యంతో వైసీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నిక వైఎస్ కుటుంబ అభివృద్ధి శైలికి, లోకేష్ అహంకార రాజకీయాలకు మధ్య నడుస్తుందని వ్యాఖ్యానించారు. నాకు అర్థమే కావడం లేదు. అసలు ఏ ధైర్యంతో వచ్చి మీరు పులివెందుల ప్రజలను ఓట్లు అడుగుతారు? మీరు
ఏం మీరు చేశారని చెప్పి పులివెందుల ప్రజలు మీరు ఓట్లు అడుగుతున్నారు ఇప్పుడు? ఏమి చూసి మీకు ఓట్లు వేయాలా, ఏ అర్హత ఉందని మీకు ఓట్లు వేయాలి ఒకసారి ఆలోచించి. దానికి తోడు మళ్ళా ఈరోజు అరాచకాలు. ఒక్కడిని కూడా మనశ్శాంతిగా లేకుండా కూర్చొని మేము ఎట్లయినా గెలుస్తాం, దిగ్గింగ్ చేసి గెలుస్తాం, పత్రికా వాహనాలు కాలిపోతే మాకు సంబంధం లేదు, వాళ్ళే మా మీద దాడి చేసి మళ్ళీ మా మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు ప్రతి ఒక్కటి మీ ఆజ్ఞానుసారం జరుగుతుంది. గతంలో మీరు ఇటువంటి వ్యవహారాలు చేయలేదని చెప్పి నాకు తెలుసు. కానీ ఈరోజు చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఒక సునకానందం కోసం ఎవరినో తృప్తిపరిచేదానికి కొంతమంది వ్యక్తులు ఇటువంటి పనికిరాని పనులు చేసేటప్పుడు ఒక పెద్ద మనిషిగా కూర్చొని అవి జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యతలో నువ్వు ఉండి, ఒక ధృతరాష్ట్రుడు ఏ రకంగా దుర్యోధనుడు చేసేటువంటి అక్రమాలన్నీ భరించావో నువ్వు కూడా అట్లా చేయడం వల్ల ప్రజలు పులివెందుల అభివృద్ధిని గుర్తుంచుకొని ఓటు వేయాలని కోరిన ఆయన గత 14 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రత్యేకించి పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంసీఐ సీట్లు మంజూరైనప్పటికీ ఈ ప్రభుత్వం కాలేజీ నిర్వహణలో పూర్తిగా విఫలమై చేతులెత్తేసిందని విమర్శించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారానికి ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఈ సందర్భంగా యువ ఖైదీలైన 30 మందితో పాటు జైలు శాఖ అధికారులకు సైతం రాఖీలు కట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించాం, యువత గురించి చెడులను తెలుసుకోవాలని సూచించాం, తెలిసింది తెలియని వయసులో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనం అయిపోతాయని వెల్లడించింది. తమ బంగారు భవిష్యత్తును యువత నాశనం చేసుకోకండి అని హోంశాఖ మంత్రి అనిత పిలుపునిచ్చారు. ఖైదీల జీవితాలలో మార్పు రావాలని మంత్రి అనిత పేర్కొంది. బ్రతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. వచ్చే సంవత్సరం మీరంతా మీ ఇంటి దగ్గర రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని కోరింది. తప్పుడు పనులు చేసి జైలుకు రావద్దని తెలిపింది. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాంగ్రెస్ అగ్రనాథ్యం ఏపీపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల పీసీసీ చీఫ్ షర్మిలపై కొందరు నేతలు ఢిల్లీలో కీలక నేతలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ సమయంలో ఏపీ కేంద్రంగా పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్కు 2 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం మస్తాన్ వలీలకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలు 25 మందితో పాలిటెక్నిక్ అఫైర్స్ కమిటీని నియమించింది. ఈ పాలిటెక్నికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా మాణిక్యం ఠాగూర్ను నియమించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు తలపిస్తున్నాయి. 2 చోట్ల టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఈ 2 సిట్టింగ్ స్థానాలు గతంలో వైసీపీవే. అయితే ఈ నెల 12న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ దగ్గర పడుతుండటంతో ఈ ఎన్నికల రాక రేపుతున్నాయి. పులివెందుల ఉప ఎన్నిక మాజీ సీఎం జగన్కు జీవన్మరణ సమస్యగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పులివెందులకు చెందిన టీడీపీ నాయకుడు విశ్వనాథరెడ్డిని ఫోన్లో బెదిరించాడని ఆరోపణలతో వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి పోలీసులు 41 నోటీసులు జారీ చేశారు. వివేక్ హత్య కేసులో నిందితులుగా ఉన్న వీరిద్దరూ కండిషన్ బెయిల్పై విడుదలై హైదరాబాద్లో ఉన్నారు. పులివెందుల పోలీసులు హైదరాబాద్కు వెళ్లి వారి ఇద్దరికి 41A నోటీసులు జారీ చేసి వారి విరమణ కూడా తీసుకున్నారు.
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి విశ్వనాథ్ రెడ్డి టీడీపీలోకి చేరారు. అతడు టీడీపీలో చేరే సమయంలో భాస్కర్ రెడ్డి, దేవరెడ్డి శివశంకర్ రెడ్డిలు, ఎంపీ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డిలు కలిసి ఫోన్లో బెదిరించినట్టు బాధితుడు ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఇవాళ భాస్కర్ రెడ్డి, దేవరెడ్డి శివశంకర్ రెడ్డికి 41 నోటీసులు జారీ చేశారు. మరో ఇద్దరు రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డికి కూడా త్వరలోనే నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. సినీ కార్మికుల ఆందోళనపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. 3 విడతలుగా వేతనాలు పెంచాలని నిర్ణయించారు. తొలి విడతలో 15%, రెండో విడతలో 5%, మూడో విడతలో 5% పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా 30% వేతనాలు పెంచాలని గత కొన్ని రోజులుగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా దీనిపై నిర్మాతలు నిర్ణయం తీసుకోవడంతో వారికి భారీ ఊరట లభించినట్లయింది. ఇదిలా ఉంటే కాసేపటి క్రితమే ఈ అంశంపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ఫిలిం ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు నేను వారికి కలిశానని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కార్మికుల 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లు కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే సినీ కార్మికుల ఫెడరేషన్ నిర్మాతల మధ్య జరిగిన తాజా చర్చలు విఫలమయ్యాయి. వేతనాల విషయంలో నిర్మాతల ప్రతిపాదనలను కార్మిక ఫెడరేషన్ ఖండించింది. ప్రత్యేకించి పర్సంటేజ్ విధానాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసిన ఫెడరేషన్ తమ డిమాండ్లలో భాగంగా కనీసం 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్కు వెళ్తామని తేల్చి చెప్పింది. నిర్మాతల షరతులను పూర్తిగా తాము తిరస్కరించబోలేదని, కానీ అన్ని యూనియన్ల కార్మికులకు సమానంగా వేతన పెంపు జరగాలన్నది తమ ప్రధాన డిమాండ్గా పేర్కొంది. కొన్ని యూనియన్లను విడదీసి ప్రయత్నాలు నిర్మాతలు చేస్తున్నారని, ఇది కార్మికుల మధ్య చిచ్చుపెట్టి బలహీనపరిచే కుట్రగా అభివర్ణించారు. రేపటి నుండి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ హెచ్చరించారు. వైద్య వర్గాల్లో సృష్టి ఫెర్టిలిటీ కేసు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పెంచింది. తాజాగా ఈ కేసులో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్కు చెందిన 2 వైద్యులను గోపాలాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మత్తు వైద్యం విభాగాధిపతి డాక్టర్ వాసుపల్లి రవికుమార్, ప్రసూతి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషాదేవి ఉన్నారు. ఇక వాసుపల్లి రవికుమార్ మాజీ ఎమ్మెల్యే తమ్ముడు కావడంతో ఈ కేసులో మరో రాజకీయ కోణాన్ని తీసుకురాబోతుంది. దేశంలోని రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గత 6 ఏళ్లుగా కనీసం ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని, క్రియారహితంగా ఉన్న 334 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ను రద్దు చేసినట్టు శనివారం అధికారికంగా ప్రకటించింది. కేవలం కాగితాలకే పరిమితమైన ఈ పార్టీలపై వేటు వేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన పార్టీలు క్రమం తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే 2019 నుంచి ఇప్పటి వరకు 334 పార్టీలు ఏ ఎన్నికల్లోనూ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. అంతేకాకుండా ఈ పార్టీలు రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన చిరునామాలలో వాటి కార్యాలయాలు భౌతికంగా లేవని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని ఈసీ స్పష్టం చేసింది. ఈ 2 కీలక నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకే వాటి గుర్తింపును రద్దు చేస్తున్నట్టు వివరించింది. ఈ ప్రక్షాళన చర్యకు ముందు దేశంలో మొత్తం 2854 రిజిస్టర్ గుర్తింపు లేని పార్టీలు ఉండేవి. తాజా నిర్ణయంతో 334 పార్టీలను జాబితా నుంచి తొలగించగా ప్రస్తుతం వాటి సంఖ్య 2520కు తగ్గింది. ఈ చర్య దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన పార్టీలకు వర్తిస్తుంది. ఈ నిర్ణయం కేవలం గుర్తింపు లేని, క్రియారహితంగా ఉన్న పార్టీలకు మాత్రమే వర్తిస్తుందని ఈసీ తెలిపింది. ప్రస్తుతం దేశంలో చురుకుగా ఉన్న 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర స్థాయి పార్టీలు కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థలో జవాబుదారీతనం పెంచేందుకు భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలు కొనసాగుతాయని ఎన్నికల సంఘం వర్గాలు సూచించాయి.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతం చేస్తున్నాయి. 2 రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జైత్పూర్లో శనివారం ఉదయం గోడ కూలిపోవడంతో 7 ప్రాణాలు మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు, 2 చిన్నారులున్నారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని సహాయక చర్యలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లో శనివారం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదుల అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు ఆర్మీ అధికారులు సమాచారం వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. వీరిని పసిగట్టిన టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో 2 జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. జవాన్లు సైతం ఎదురు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్ వేడుకలకు విద్యార్థులు ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారి సభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో పలువురు విద్యార్థులు, బ్రహ్మకుమారి సభ్యులు మోదీకి రాఖీ కట్టారు. అనంతరం మోదీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. గతేడాది కూడా ప్రధాని ఇలాగే స్కూల్ విద్యార్థులతో రాఖీ కట్టించుకున్నారు. అంతకుముందు రాఖీ పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సోదర సోదరీమణుల మధ్య అపరిమిత ప్రేమకు ప్రతీక ఈ రక్షాబంధన్. ఈ పండుగ మీ బంధాలను మరింత తీపికరంగా చేయాలని, ఆప్యాయత, సామరస్య భావాలను బలోపేతం చేయాలని, ప్రజలంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానంటూ మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు SSMB 29 మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. మహేష్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. శనివారం ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినం కావడంతో రాజమౌళి సోషల్ మీడియాలో మహేష్ పిక్స్ ఫోటోను పంచుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్. చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775.